వదిన కూడా ట్రై చేస్తున్నాడన్నా. కృష్ణ యార్రా మీ సెల్వా రాఘవన్, సీనియర్ ఆఫ్ ద సీనియర్స్. నైస్ మీటింగ్ యూ సార్. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ సీనియర్స్ నో రెస్పెక్ట్. Why floors? Climbing with 25 kg books. I know. Try to impress senior girls. Huh? Jokes. Huh? Laughs. Huh? என்னடா சிரிக்கிறா? சிறப்பாலிருப்பே. ఎలా ఇచ్చా అన్నా? వాడు కూర్చున్నాడు, నువ్వు ఇంకా నుంచునే ఉన్నావు. డే నక్కలా లే. నేను లెక్కడం ఎందుకన్నా, మీరే కూర్చోచ్చుగా. అన్నా ఇడు కుర్చీ లేదన్నా. ఓకే ఓకే ఓకే. డే ఇంకోసారి సీనియర్ గర్ల్స్ తో కనపడినా పైకి ఎక్కడానికి కాళ్ళు దా ఉండవు, బుక్స్ మోస్తకి చేతులు దా ఉండవు. ఓకే రాత్రిపూట కలిచోటు పెట్టుకున్నాడు ఎవడీడు? రే సీనియర్ ఆఫ్ ద సీనియర్స్ రా. ఓ సారీ సార్. మైండ్ ఇట్. సైలెన్స్. ఈ రోజు రాత్రి ఇంత చలిలో మనం ఎందుకు గ్యాదర్ అయ్యామో తెలుసా? రివెంజ్. ఒక్కసారి అమ్మాయికుడిని చూడండి, తన దాచిపెట్టుకున్న చెంప వెనకాల ఘోరమైన అవమానం ఉంది. ఒక సీనియర్ వచ్చి తనను కుక్క అని తిట్టి కుక్కను కొట్టిండు. అది తమిళ్లో. రోజు రోజుకి సీనియర్స్ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ మీద రివెంజ్ మనం తీసుకుందామా? అక్కడ అయినా వాళ్ళు మనకంటే దేంట్లో తోపు. వాళ్ళు 4 years చదువుకుంటున్నారు, మనము 4 years చదువుకుంటున్నాం. వాళ్ళు 30,000 ఫీజు కడితే మనం 52,000 ఫీజు కడుతున్నాం. సీనియర్స్ లో అమ్మాయిలు 108, మన బ్యాచ్ లో అమ్మాయిలు 143. ఎవరికి ఎక్కువ పొగరు ఉండాలి? అయినా ఎంత ధైర్యం అంటే మన రూమ్ లోకి వచ్చి మనోడిని కొడతాడా? ఒక్కసారి అమ్మాయికుండా ఏం చేస్తున్నా చూడండి. రే వాడే బెటర్ కదరా, వాడు కూడా అన్నిసార్లు తిట్టలేదు. నువ్వేం బాధపడ కామ్రేడ్. ఈ రోజు మనం తీసుకోబోయే నిర్ణయం మన కాలేజ్ చరిత్రలో ఒక అధ్యాయంలా మిగిలిపోవాలి. దానికి మీరు రెడీయా? నాతో ఉండేదెవరు? కాలేజ్ చరిత్రలో నాతో నిలిచేదెవరు? అయితే ఇప్పటి నుంచి మన మధ్యలో గ్రూప్స్ లేవు. వాడు సిఏ, సివిడి, నేను మెక్కన భేదభావాలు వద్దు. మనమంతా ఒక్కటే. మన దెబ్బకి సీనియర్స్ అప్పా అనాలి. డే మీరది నాది డ్రెస్ మ్యాచింగే కదా అన్నా? వదినే నిన్ను చూసేసుకుంటుందన్నా. ఇవ్వనారా అన్నా? వీనే రాత్రి కొట్టావు. ఎన్నో కుక్కలను కొడతాం, అందులో ఒక్కొక్క.
Cheers for the success. మొత్తానికి మనం కారు కొన్నామని వీళ్ళకి తెలిసిపోయిందిరా. మనం కాదు, నువ్వు కొన్నావని తెలిసింది. ఏంటి మామ హట్ అయినావా? తాగవా? కొంచెం ఎక్కువ పోయి. ఓ ఏ సోడా కాదు, మందు పోయి. ఓకే. తాగుబోసి వచ్చినాడా? ముందు కారు గురించి అడుగు. అడుగుతాను ముందు. రే కార్ మనందరిది కదా. అవును. అయితే ఎవరు ఎప్పుడు షేర్ చేసుకోవాలి, ఇప్పుడు డిసైడ్ అవ్వాలరా? ఓకే, మనం ఆరుగురు ఉన్నాం. రోజు ఒకరు పని చేసుకుందాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంతే. ఓకే ఓకే, సండేస్ ఆల్ డే రా. కార్ మనందరిది మామ. చీర్స్ కొట్టు. ఇప్పుడు cheers. అలా ఎవరు? నేను మెకానిక్ పండుని. ఏంటి పండు అన్న, ఎన్ని రోజుల తర్వాత ఫోన్ చేసినావు? డ్రామాలొద్దు. పొద్దున్న నుంచి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో చెక్ చేసుకో. డైరెక్ట్ కాల్ చేయొచ్చు కదన్నా. మిస్ కాల్ ఎందుకు? రీఛార్జ్ చేయించనా? ఈ తెలుగుదాంట్లో చదువులో వాడు. కాల్ లిఫ్ట్ చేయకపోతే మిస్డ్ కాల్స్ అవుతాయి. ఈరోజు 1వ తారీఖు. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వాల్సింది 30. ఇస్తావా? కార్ తీసుకెళ్ళనా? కార్ ఎందుకన్నా, వచ్చి హ్యాపీగా డబ్బులు తీసుకెళ్ళిపో. అన్న వస్తూ వస్తూ మన సాయి వైన్స్ లో ఒక 3 బియర్లు, ఒక హాఫ్, 30 రూపాయలు బాయిల్డ్ పల్లీలు. అంటే మమ్మల్ని నైట్ టైం హాస్టల్లో బయటకు పంపించారు. చిన్న పిల్లలం కదా. మరి అటు డబ్బులు ఎవడేస్తాడమ్మా? నువ్వు ముందు రా అన్న. ఒక పెగ్గేసిన తర్వాత మొత్తం బ్యాలెన్స్ తీసుకెళ్ళిపో విత్ ట్యాక్స్. రేపు మనకి పెట్రోల్కే డబ్బులు లేవు కదరా, వాడికెలా ఇస్తావురా? మనది డీజిల్ కార్ మామా, పెట్రోల్ ఎందుకు? వ్యాలిడ్ పాయింట్. అదా సిగరెట్. Happy birthday, Pappu. Happy birthday, Pappu. Happy birthday, Pappu. ఫ్రీగా వచ్చే కేక్ కోసం ఫేక్ యాక్ట్ చేస్తున్న రైలు ఇజ్జత్ లేదు వీళ్ళకి. మీరా చూడండి రా ఎంత అందంగా ఉందో. Thank you. I have to leave. Sorry. Bye. Actually, we planned something. Hey, Mira, unnan ra. Yes, it's time for Krishna. రే గురువారం రా, ఈ పూట నాది. ఒరే అది కారుకి రా, ఇది మీరా రా. Mira is for everyone and every day, ra. This is for you. Okka piece, Mira. Okka No, thank you. My stomach is full. హాయ్ Sorry. మీరా. Hi. నేను డ్రాప్ చేయమని అడిగినావు కదా, నైట్ అంతా బాగా ఆలోచించాను. ఐమ్ ఓకే, ఐ డ్రాప్ యూ. నేనా? నిన్న? నేను తెలుగు క్లాస్ అడిగినావు కదా. ఇవన్నీ వద్దు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? స్పెషల్ గా నీకోసం స్ట్రాబెరీ ఫ్లేవర్ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నుంచి తెప్పించాను మీరా. ప్లీజ్ మీరా, ఒక్క బైట్, No, Ray. ఒక్క పీస్ I మీరా. don't want it. ప్లీజ్ మీరా. అరే వద్దంటుంది కదరా, నువ్వు పక్కకు జరుగు. అవును, ఎక్కడ పోతున్నావు? నీ క్లాసెస్ లేవా? నో. ఫస్ట్ ఇంటికి వెళ్ళి తర్వాత చర్చ్కి వెళ్ళాలి. ఇంటికి ఓకే, చర్చ్ ఏంటి? యా, నేను రోజు వెళ్తాగా. అంటే నువ్వు మీరా? మీరా జోసెఫ్. మీరా జోసెఫ్. నా కార్ కీస్ మర్చిపోయా. 1 minute. 2 కొట్టు తీశారు. థ్యాంక్ యూ. మీరా మీరా, ఒక్క బైట్ మీరా. కష్టం రా భయ్. మా ఆర్థోడాక్స్ హిందూ ఫ్యామిలీ రా. మీరా జోసెఫ్ క్రిస్టియన్. క్రిస్టియనా? హల్లెలూయా. మీరా జోసెఫ్, మీరా జోసెఫ్, మీరా జోసెఫ్. జాన్ అబ్రహాం, క్రిస్టియన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చర్చ్కి వెళ్తున్నట్టున్నావు? అవును, మీకెలా తెలుసు? ఒక క్రిస్టియన్ మనసు ఇంకో క్రిస్టియన్ కి తెలుస్తుంది. నేను కూడా ఎవ్రీడే ఈ టైం కి చర్చ్కి వెళ్తూ ఉంటాను. మై ఫాదర్ ఇస్ అ ఫాదర్, యు నో. మీరా అంటే చర్చ్ లో ఫాదర్. ఓ నో నో నో. మీ డాడీ ఏం చేస్తుంటారు? డిఎస్పీ. ఓ దేవిశ్రీ ప్రసాద్ దగ్గర గిటారిస్ట్, రైట్? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. పోలీసా? హల్లెలూయా. ఒక నిమిషం, క్యాంటీన్ లో బ్యాగ్ మర్చిపోయాను. మీరా మీరా మీరా, ప్లీజ్ మీరా, ఇది చూడు 3 roses. మామా బాగా ఆలోచిస్తే ఇంజనీరింగ్ చదువుకున్న మనకి మతాలతో పని ఏంట్రా? తను ఒక క్రిస్టియన్ ఫాదర్ కి పుట్టింది, నేను ఒక హిందూ ఫాదర్ పుట్టాను, అంతే తేడా. కరెక్టే, కానీ వాళ్ళ నాన్నెవరో తెలుసా? పోలీస్. పోలీసా? చిన్నప్పుడు నా జాతకంలో పోలీస్ కలడు అవుతాను రాసిందిరా. ఈ రోజే తెలిసింది. యాక్చువల్లీ కేక్ మీద నీ పేరే రాయిద్దాం అనుకున్నాను. My stomach is full. చెప్పా కదా. ప్లీజ్ మీరా మీరా. హ్యాపీయా? ఏ మీరా? హాయ్. ఏ అంకుల్ డిఎస్పీనా? చెప్పనే లేదు. ఏ ఏరియా? మీరా, మీ ఫాదర్ సౌత్ జోన్ డిఎస్పీ కదా, ఆయన టీవీలో కనిపిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని తుక్కు కింద కొడుతున్నారు. ఏ థియేటరు? జగదాంబ. జగదాంబ.
1 సెకండ్ మీరా ల్యాబ్లో రికార్డ్ మర్చిపోయాను. ఒరే కూల్ కేక్ రా బాబు, కరిగిపోతుంది పడుకో. మీరా రే వస్తుంది. రే బాగా ఆలోచిస్తే కమిషనర్ కూతుళ్ళకి ముగ్గులు రారా వస్తారు కదా. ఇంజనీరింగ్ చదువుకుంటే మనకి ప్రొఫెషన్తో పని ఉందిరా. మా ఫ్యామిలీకి మీరా ఫ్యామిలీకి ప్రొఫెషనల్ రైవలరీ అడ్డొస్తుంది. నేను రాపరా. ఒరే మనసు పెట్టి ఆలోచిస్తే మనం బుద్ధిగా చదువుకొని జాబులు తెచ్చుకొని పేరెంట్స్ని హ్యాపీ పెట్టాలి కానీ ఈ ప్రేమ దోమ అమ్మాయిని కలిసి తిరగడం ఏంద్రా చిల్లరగా ఉంది. నేనైతే డ్రాప్ రా, మీరు హాస్టల్ పోండి. మరి నువ్వమ్మా? అంటే నాకు చిన్న పర్సనల్ పని ఉంది, చూసుకొని వస్తా. మేము వస్తాం మామా. రే పర్సనల్ రా. నీ పర్సనల్ మా పర్సనల్ కాదా? ఫిక్స్ అయిపోయినరా? యా. తగలడండి. అది మెకానికల్ ల్యాబ్ ఎట్లా తెలుసుకోవాలి? రే వదలండ్రా రే. భయ్యా హెల్ప్ కావాలా? వస్తున్నా. రే రండ్రా. ప్రిన్సిపల్ కారు ఫెయిల్ చేస్తాడు, లేకపోతే రండి. రండ్రా. నేను వచ్చేస్తానా. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. అరే తోయండ్రా. ఓ థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకో స్టార్ట్ అయ్యేటట్లేదు సార్. నాకు తెలిసిన మంచి మెకానిక్ ఉన్నాడు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఓకేనా? అప్పటి వరకు మా వాళ్ళతో వస్తారు. ఓకే బాగా తోయండ్రా. వీలైతే ప్రిన్సిపల్ ఇంటి వరకు డ్రాప్ చేయండి. ఓకే టేక్ కేర్. అమ్మా కార్ కీసే ఎంతైనా మన ఫ్రెండ్సే కదరా. కార్ కీస్. హాయ్ మీరా. మళ్ళీ ఏంటి? మీ వల్లే బస్ మిస్ అయింది. బస్సు మిస్ అయితే ఏంటి? నా కారు ఉంది కదా. కార్పొరేటర్ ఫంక్షన్. హే యూ. మీ సార్? విచ్ బ్రాంచ్ ఆర్ యూ? మెకానికల్ సార్. ఓ గ్రేట్. కమ్ హియర్. ఐ విల్ టీచ్ యూ హౌ టు అనలైజ్ ద సిచ్యుయేషన్. ఇప్పుడా సార్? కమ్. హే యూ. 1 2 3 4. విచ్ బ్రాంచ్ ఆర్ యూ? సేమ్ మెకానికల్. సివిల్ సార్. ఆర్కిటెక్చర్ సార్. సార్ పాలిటెక్నిక్ సార్. ఫ్యాషన్ టెక్నాలజీ సార్. దెన్ నో యూస్. గెట్ లాస్ట్. యూ కమ్. మచ్చా బాగా నేర్చుగా, హాస్టల్కి వచ్చినాక నేర్పిద్దు కానీ. ఆల్రెడీ లేట్ అయింది. ఇంకో గంట వరకు బస్సు రాదు. పైగా ఎండ మండిపోతుంది. కార్లో డీజిల్ ఉంది. చేసిన తప్పుకి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వచ్చు కదా. పోనీ 7 సీటర్ ఆటో అనుకో, నేను దాని డ్రైవర్ అనుకో. ప్లీజ్ మీరా, ప్లీజా. ప్లీజ్ గెట్ ఇన్ సార్ మీరా. ఇది కృష్ణ కార్ కదా? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? కాలేజ్ మొత్తం ఇదే కలర్ అందిస్తున్నాడు. చేస్తుందమ్మా. ఇది నా కారే. వెళ్దామా? కార్ ఎవరిదమ్మా? అంటే వాడి కారు కూడా, ఆడిది కూడా, ఆడిది కూడా, ఈడిది కూడా. ఏ ఎక్కడికి వెళ్ళిపోయారా? నీకోసం ఎంత వెతికాను తెలుసా? వెళ్దామా? ఫోన్ పక్కన పెడితే చీజ్ కొడదాం. రే నాకిచ్చారంట్రా, నేను మందాగడం మానేసా కదా. పర్సనల్ కాల్ 2 minutes. హాయ్ మీరా. హాయ్. ఏం చేస్తున్నావు? ఏంలే, నాలో వేరే మనిషిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అబ్బో
అవును మీరా, నేనేదో బయటకు వచ్చినప్పుడు నాలో ఉన్న వేరే మంచిని చూసినాను కదా, ఇప్పుడు నువ్వు నాతో బయటికి రా, నీలో ఉన్న వేరే మీరా నేను నీకు చూపిస్తా. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? ఛాన్స్లెస్, నో వే. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ బాల్కనీ మా. బాల్కనీ? 10 నిమిషాల్లో నీ బాల్కనీ కింద ఉంటా, నువ్వు వస్తున్నావు అంతే. హే హే, ఇప్పుడు తాగుతానా మందు? హే గైస్, మీరేం ఫీల్ అవ్వకండి, ఐ గాట్ టు గో, యూ క్యారీ ఆన్. ఒరే కార్కి సేఫ్గా ఉన్నాయి కదా? ఏం పర్లేదు, నా అండర్వేర్లో సేఫ్గా ఉన్నాయి. మరి రేపు మనం వాడాలంటే ఏ పండు, మీనాక్షి మీనాక్షి స్కూటర్ కీసు. మీను చచ్చిపోతున్నాను అమ్మా. పండు అర్జున్ పెళ్లి చేసుకో. ఓయ్ ఏంటి? ఒకసారి బాల్కనీకి రా. బాల్కనీయా? హే ఇక నా పిచ్చా, నేను రాను. మరి ఆ రోజు విజయ కోసం వచ్చినావు? అది వేరు ఇది వేరు. అయినా అప్పుడు డాడీ ఇంట్లో లేరు, ఇప్పుడు ఉన్నారు. ఓ, ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే హార్న్ కొట్టమంటావా? కొట్టేస్తా మరి. ఏ ఆగు, నీకోసం హార్న్ క్యాన్సిల్. ఎలా రావాలి? మెయిన్ డోర్ లాక్ వేసి ఉంది. వేర్ దెర్ ఇస్ అ బాల్కనీ దెర్ ఇస్ అ నిచ్చెన్ అమ్మా. ఏ రోడ్ చూసి నడుపు. ఏ చూసుకో, హారన్ కొట్టొచ్చు కదా. అంటే హారన్ లేదు. అబద్ధం చెప్పావా? బ్యాడ్ ఫెలో. చాలా టెన్షన్గా ఉంది. డాడీకి తెలిస్తే చంపేస్తారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఫాలో మీ. దిగు. ఏం చేస్తున్నావు కృష్ణ? నాకేం అర్థం కావట్లేదు. నేను విజయ్ దగ్గర వచ్చినప్పుడు ఏమైనా అడిగానా? హెల్ప్ అయింది కదా, నువ్వు కూడా నేను అడక్కు. ఇదిగో ఈ మాస్క్ వేసుకో. దా. ఎక్కడికి? చూడు. వీడా ఫేస్ ఫెలో ఎంత ఇరిటేట్ చేస్తాడో తెలుసా? కోస్తే కేజీ కండ రాదు, ఐబ్రోని మాత్రం ఇలా 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 ఊపుతాడు. ఎలా ఎలా తీసేద్దామా? ఏం చేస్తున్నావు కృష్ణ? Explore yourself. Come on. మెల్లగా. కృష్ణ వాడేదో తమిళలో పెడుతున్నాడు. పర్లేదు, మనకు తమిళ రాదుగా. ఏంట్రా ఐబ్రో షేవ్ చేసుకున్నావు? లేటెస్ట్ ఫ్యాషనా? టీ తాగుతావా? భయ్యా 2 మసాలా టీ, 1 సిగరెట్. సిగరెట్ క్యాన్సిల్. తీసుకో. చియర్స్. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా ఫ్యామిలీయా? నేను, మా నాన్న, ఒక తాత, అంతే. మరి అమ్మ? గుర్తులేదు. చిన్నప్పుడే తను. ఓ ఐమ్ సారీ. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీయా ఒకప్పుడు సర్పంచ్గా చేసేవాడు, ఇప్పుడు ఏం చేయడు. కానీ మా తాత స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్. గాది సుబ్బారాయుడు, ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటరా? వావ్. మ్యాక్సిమం చెప్పిన వాళ్ళందరికీ ఇదే రియాక్షన్ ఉంటుంది, కానీ మా తాతకు అంత సీన్ లేదు. చెప్తా. స్వాతంత్రం టైంలో మా తాత ఇడ్లీలు తినడానికి ఒక హోటల్ పోయిండు.
4 ఇడ్లీ 2 బకెట్లు చట్నీ నాకేసిన తర్వాత ఓనర్ తోటి ఇంకొంచెం చట్నీ ఏవా అని అడిగిండు. ఆ ఓనర్ గాడేమో అరే నువ్వు చట్నీలో ఇడ్లీలు తింటావా, ఇడ్లీలో చట్నీ తింటావా అని కామెంట్ అయ్యగానే మా తాత ఏగో ఫుల్ హట్ అయిపోయింది. పక్కన బకెట్ తీసుకొని బల్లు మంది దొబ్బిండు. ఇది చూసి ఒక బ్రిటిష్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి అరే గొడవ ఆపరా అనగానే ఆ బకెట్ అటు షిఫ్ట్ అయింది. ఆ డెత్తి పగలొట్టిండు. ఈ ఇడ్లీ విషయం ఈ చట్నీ విషయం తెలియని ఊరిజనాలు ఈ సొల్లు కూడా తీసుకెళ్ళిపోయి స్వాతంత్ర పోరాటంలో కలిపేసి మా తాతని స్వాతంత్ర సమరయోధుడిని చేశారు. అప్పటి నుంచి మాకు నెలల పెన్షన్, ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లు, మా నాన్న సర్పంచ్, అబ్బబ్బబ్బా మా హైపే వేరు. జస్ట్ బికాస్ ఆఫ్ ఇడ్లీ చట్నీ. ఇంతకీ నీ ఫ్యామిలీ ఏం చేస్తుంటది? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ ఏదో చిన్న సింపుల్ ఫ్యామిలీ. అమ్మ నాన్న నేను అంతే. డాడ్ పోలీస్ ఆఫీసర్, బాగా స్ట్రిక్ట్, ఇంట్లో డ్యూటీలో. చా ఎంత స్ట్రిక్ట్ అయినా పోలీసులు బాగానే సంపాదిస్తారు. ఎంత లగడు మీ డాడీ? కృష్ణ, హీస్ మై డాడ్. ఓ సో సాడ్. మరి అమ్మ? డాడ్ ఏం చెప్తే అది చేస్తుంది. ఇంత స్ట్రిక్ట్ ఫ్యామిలీలో నీకు ఎంటర్టైన్మెంట్ నిల్లేమో కదా. అందుకే కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా నేను చర్చ్కి వెళ్తాను. అవునా? అయితే చర్చ్కి పోదాం పదా. ఇప్పుడా? ఇప్పుడే దా. వావ్ నైస్ చర్చ్. పైన ఇంకా చాలా బాగుంటుంది తెలుసా? అవునా? పద మరి. ఇంత పెద్ద బెల్ల కొట్నా? కృష్ణ కొట్టేస్తానే. కృష్ణ డోంట్ బి కిడిష్. సరే, నాకు మాత్రమే వినిపించేటట్టు కొట్టు. మనం ఎదిగే కొద్దీ మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఓ మనం పెద్దోళ్ళం అయిపోయాం, ఇంకా చిన్నపిల్లలం కాదు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి అని మనల్ని మనమే రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. నీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నిన్ను నువ్వెప్పుడు రెస్ట్రిక్ట్ చేసుకోవు కృష్ణ. నువ్వు నీలా ఉంటావు. యూర్ ఎ కిడ్ ఎట్ హార్ట్. మీరలేని తలపునిదే మేఘశ్యామ మాధవా, ఆరాధించు రాధే నినై ప్రాణం పంచన కృష్ణ.